ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. హన్మకొండ నగరంలో భారీ వర్షం పూర్తిగా కాలనీలను ముంచెత్తిన పరిస్థితి. ఇక గోకుల్ నగర్ లో ప్రస్తుతం మనం ఉన్నాం. గోకుల్ నగర్ ఉన్నటువంటి ఒక ఇంటిని ఒకసారి మనం చూస్తే ఈ వరద తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి పూర్తిగా ఇళ్ల లోపలికి నీళ్లు చేరి చెరువులా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారి మనం ఈ గోకుల్ నగర్ సంబంధించినటువంటి ఒక ఇంట్లో ప్రస్తుతం చూడొచ్చు. దాదాపు మనకు మార్నింగ్ 4:30 నుంచి కురిసిన వర్షానికి ఈ మార్కింగ్ వరకు కూడా వాటర్ వచ్చాయి. అంటే దాదాపుగా ఇంట్లలోపి 2 ఫీట్లన్నర లోపు ఎత్తు వరకు నీళ్లు చేరడంతో ఇంట్లో ఒక్కసారి మనం ఈ రూమ్ చూడొచ్చు. కంప్లీట్ గా ఆ నీళ్లు చేరడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా బతుకు జీవుడా అంటూ ఎక్కడికక్కడ సామాన్లు వదిలేసుకొని బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఒకసారి వాళ్ళ ఉన్నటువంటి ఆ సిలిండర్లు కానీ మా బియ్యం కానీ ఇతర సామాగ్రి కానీ కంప్లీట్ గా ఇళ్లలోంచి రక్షించుకోవడానికి ఆ షెల్ఫ్ల పైకి పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఎగువ ప్రాంతాలకు తరలి వెళ్లారు. సో దాదాపు 2 గంటల పైగా కురిసిన వర్షానికి హనుమకొండ నడిబొడ్డున ఉన్నటువంటి గోకుల్ నగర్ లోనే పరిస్థితి మనకు ఏ విధంగా ఉందో ఈ వరదను ఒక్కసారి చూస్తే మనకు కనిపిస్తా ఉంది. ఒక్కొక్కరి ఇళ్లలోంచి పూర్తిగా సామాగ్రి అంతా తడిసిపోయి మనకు ఆ గ్యాస్ సిలిండర్ చూడొచ్చు నీళ్లలో తేలియాడుతున్న పరిస్థితి. పూర్తిగా ఎలక్ట్రిక్ సామాగ్రి తినుబండారాలు కానీ అదేవిధంగా బియ్యము ఇతర అత్యవసర సరుకులన్నీ కూడా కంప్లీట్ గా వరద లోపల నానిపోయి కట్టు బట్టలతో ఇండ్లలో వారంతా బయటికి వెళ్ళిపోయినటువంటి దారుణ పరిస్థితి మనం హనుమకొండ నగరం నడిబొడ్డున అయితే ప్రస్తుతం మనకు దర్శనం ఇస్తుంది. ఇక 2 గంటల పైగా కురిసిన వర్షానికే ఈ స్థాయిలో కాలనీలు మునిగాయంటే మీ వర్షం దాదాపు 48 గంటల పాటు ఇదే విధంగా ఉంటుందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. దాన్ని బట్టి మనం ఏ స్థాయి లోపల వరంగల్ హనుమకొండ కాదు ట్రై సిటీకి ఏ స్థాయిలో ప్రమాదం అనేది పొంచుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ పూర్తిగా ఈ వాటర్ అంతా కూడా లాగింగ్ అయ్యి ప్రతి ఒక్కరి ఇళ్లలోకి రావడం దాదాపు ఇప్పటికే హనుమకొండకు సంబంధించి కాలనీలన్నీ కూడా నీట మునిగి ఇందులోంచి ఎగువ ప్రాంతాలకు తరలి వెళ్లారు. వాళ్ళకు ఉన్నటువంటి వాహనాలు అదేవిధంగా ఎలక్ట్రిక్ సామాగ్రి ఒక ఫ్రిడ్జ్ ను మనం చూడొచ్చు. మొత్తం ఆ నీళ్ల లోపల తేలియాడుతున్న పరిస్థితి. ఆ ద్విచక్ర వాహనాలు ఇతర సామాగ్రి కంప్లీట్ గా వాళ్ళకు కావాల్సినటువంటి బోర్లు కంప్లీట్ గా కూడా ఈ యొక్క వరద లోపల చిక్కున్న పరిస్థితి. సో మొత్తంగా కట్టుబట్టలతో ప్రజలు బయటికి వెళ్లి బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు అటు డిఆర్ఎఫ్ టీమ్స్ అదేవిధంగా అధికార యంత్రాంగము సహాయ చర్యలు చేపట్టినా కూడా పూర్తిగా వరద తీవ్రత అధికంగా ఉండడంతో ఎక్కడికక్కడ జనజీవనం అయితే స్తంభించిపోయింది. ఇదే విధంగా గోకుల్ నగర్ తో పాటు పూర్తిగా వరంగల్ నగరానికి సంబంధించిన 8 కాలనీలు, హనుమకొండలో 4 మొత్తంగా 12 కాలనీలు ఈ విధంగా ఒక చిన్న నదిలాగా మారిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనతో స్థానిక కౌన్సిలర్ మనతో ఉన్నారు. అసలు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏంది మొత్తం ఎందుకు అసలు ఈ స్థాయి లోపల వరద ఎన్నర రాలేదా, ఎటువంటి పరిస్థితులు కాలనీలో? ఇది ఇప్పుడు కాదన్న, ఈ పరిస్థితి 8 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి ఉన్నది. అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు కూడా కేటీఆర్ వచ్చి మాట్లాడినప్పుడు అప్పుడు ఇది శాశ్వత పరిష్కారం చేస్తా అన్నారు, అది కాలేదు. మళ్ళీ తర్వాత ఇంకా అక్కడ అటు సైడు ఈ వడ్డేపల్లి నాలా ఎప్పుడైతే అదంతా కబ్జా గురయ్యి అప్పటి నుంచి వస్తున్నాయో ఆ నీళ్ళన్నీ కూడా ఆ పై కాలనీలన్నీ, ఇంత ముందు మాకు చెరువు ఉన్నప్పుడు కూడా ఈ సమస్య లేదు, కానీ పై కాలనీలు అన్ని కూడా నాలాలు అన్ని కూడా నాలాలు కబ్జా గురై అన్ని కూడా ఇటే పెట్టిండ్రు, గోకుల్ నగర్ సైడే పెట్టిండ్రు. ఇటు సైడ్ పెట్టి పెద్ద కాలువలు కట్ దానికి ఎంత ప్రెజర్ గా ఎన్ని నీళ్లు వస్తున్నాయో దానికి తగ్గట్టుగా మోరీలు లేవు. వాటికి తగ్గట్టుగా ఇవి కనుక కాలువలు కరెక్ట్ ఉంటే ఇళ్లకు రాకపో. ఇప్పుడు అటు ఇటు ఇక కొందరు కొంత సైడు బాక్స్ మోరీలకు కొంతమంది కూడా డ్రైనేజీల కోసం కొంతమంది డిస్టర్బ్ చేస్తాండ్రు. అంటే వాళ్ళ అధికారులకు దగ్గర కావచ్చు, కొందరు అధికారుల ఎట్లా అంటే వాళ్ళు ఇంత ముందుకు టిఆర్ఎస్ వాళ్ళు కొంచెం అధికారులకు దగ్గరుండి అప్పుడు వాళ్ళు పనులు కానియలేదు. అటు సైడ్ కనుక ఈ మోరీలు అటు ఇటు ఈ బాక్స్ డ్రైనేజీలు కనుక కట్టేది ఉంటే ఈ ప్రాబ్లం జరగదు. ఇప్పుడు అక్కడ డెడ్ ఎండ్ ఉండి పైనుంచి వచ్చిన ఫ్లోటింగ్ అంతా ఇళ్లకు డైవర్ట్ అవుతుంది. ఇవన్నీ చూడండి, అందరూ చాలా ఎంత అంటే అధ్వానమైన పరిస్థితి. వాళ్ళు ఇక మేము ఎక్కడ సామాన్ అక్కడ వదిలేసి వీళ్ళైతే మొత్తానికే వెళ్ళిపోయింది. ఇవి ఎన్నో సార్లు ఇట్లనే జరుగుతున్నాయి. ఇక్కడ మళ్ళీ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఇక్కడ ఉన్న 10 ఏళ్ల కాలంలో కార్పొరేటర్ గారు మా గోకుల్ నగర్ అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ఇక్కడ నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నా ఏరియా అన్నట్టుగా ఇక్కడ 20 ఏళ్ల కింద ఇక్కడ జనార్దన్ పటేల్ ఉన్నప్పటి మోరీలే ఇక్కడ, మళ్ళీ అదే కాకుండా అవే రోడ్లు
మళ్ళా దాన్ని అడ్వాన్స్ నిర్మాణం ఏం నిర్మాణం చేయలేదు. పైన అంతా చేసుకుంటూ వచ్చి అక్కడ కూడా అంత హైట్లు లేపి అవన్నీ కూడా ఇటు వంపులా చేసిండ్రు. కాబట్టి ఈ నీళ్ళన్నీ ఇంత అధ్వానంగా ఇటే వస్తున్నాయి. మొత్తం నీళ్ళన్నీ కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 4 గల్లీలే కాకుండా ఇక్కడ మన మార్గదర్శి స్కూల్ కాడ అవన్నీ కూడా భువనేశ్వరి మాత టెంపుల్ గుడి లోపలికి కూడా నీళ్ళు వచ్చినాయి ఇవాళ. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇట్లా? అసలు ఏంది వీళ్ళు పూర్తిగా ఇంట్లో బియ్యం కూడా తడిచిన పరిస్థితి కదా. సో అధికారుల దృష్టికి తీసుకెళ్లిరా? వీళ్ళని ఎక్కడ పునరావాసం కల్పిస్తారా వీళ్ళని తీసుకెళ్ళి? మేము ప్రతి సంవత్సరం ఎప్పుడైనా కానీ నీళ్ళు వచ్చినప్పుడు కొంచెం అంటే కొంచెం ఫుడ్ ఉండి ప్యాకెట్స్ అట్లా చేసేది. కానీ వీళ్ళు ముందస్తుగా ఇంట్లో వాళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కాబట్టి ముందు ఎక్కడ వదిలేసి అయినా వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంట్లో, వాళ్ళ చుట్టాల ఇళ్ళకి వెళ్ళిపోతారు. తలదాచుకొని నివసిస్తాండ్రు. మళ్ళీ నీళ్లు పోయినాక ఇక వచ్చి ఒక రోజు తర్వాత వచ్చి నీళ్ళని పోయిన తర్వాత ఒక 2 రోజులు కడుక్కొని మళ్ళీ వాళ్ళు ఉంటాండ్రు. అదంతా దయనీయ పరిస్థితి ఉన్నది. మళ్ళీ అంతేకాకుండా ఇవి పోవాలంటే అటు ఇటు రోడ్లు పెద్ద మోరీలు అన్ని డెడ్ ఎండ్ పెట్టిండ్రు. పెద్ద మోరీలు డెడ్ ఎండ్ కాదు, చిన్న మోరీలు కూడా డెడ్ ఎండ్ పెట్టి కొందరు ఏం చేసిండ్రంటే వాటి మీద మొత్తమే స్లాబ్ వేసిర్రు. ఆ షిల్ట్ తీసేటట్టు లేదు, ప్లస్ అది మొత్తం క్లీన్ గా అయ్యేటట్టుగా లేదు. వాళ్ళ సైడ్ కూడా ఎత్తేసిండ్రు. ఒకడ చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా చూసే అంత పరిస్థితి కూడా లేకుండా చేసిండ్రు. అవి గనక క్లియర్ అయితే ఈ నీళ్లు కూడా అంతగానం ఇంత అది కాదు. ఇవి దాదాపు ఇప్పుడు మొన్నటిదాకా 500 కుటుంబాలు అయితే ఇప్పుడైతే 800 కుటుంబాలు బాధపడుతున్నాయి. ఒక 2-3 వల్ల. ఇది మొత్తానికైతే ప్రస్తుతం మనం ఉన్న గోకుల్ నగర్ లో దాదాపు 800 కుటుంబాలు ఇదే విధంగా వరద లోపల ఇళ్లలోకి వరద నీరు చేరుకొని ఇబ్బంది పడుతున్నారు. అమ్మ ఏంది ఎప్పుడన్నా ఇట్లా నీళ్లు వచ్చినాయా? అసలు మాకు ఇదే పరిస్థితి. నైట్ లో వస్తానే తెల్లని దాకా ఆయన ఎవరి ఇంటికన్నా పోయి కూర్చుంటాను. చూడండి వచ్చినాయి రండి. ఇది గోకుల పరిస్థితిలో ప్రతి ఇంటిని ఏ ఇంటిని టచ్ చేసినా కూడా ప్రస్తుతం ఇళ్ల లోపలికి వరద నీరు కంప్లీట్ గా చేరుకుపోయి ఒకసారి మనం చూడొచ్చు. కంప్లీట్ గా వాళ్ళకు ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా ఇలా కొంచెం ఎత్తైన ప్రదేశంలోకి పెట్టుకోవడము, ఆ బియ్యం ఇతరగ్ర సామాగ్రి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడం, పూర్తిగా ఒక వరద ముంపు ప్రాంతం లోపల ఉంటే ఈ విధమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సో ఇదంతా హనుమకొండ నడిబొట్టున్నటువంటి గోకుల్ నగర్ పరిస్థితి. సో అంటే టౌన్ మధ్య ఉన్నటువంటి గోకుల్ నగర్ లోనే ఈ విధంగా పరిస్థితి ఒకసారి చూడొచ్చు. వరదకు కొట్టుకొచ్చినటువంటి మట్టి పూర్తిగా బురద అంతా కూడా ఇళ్ల లోపల చేరుకుపోయి ఇదంతా ఒక చిన్న నదిలా మనకు కనిపిస్తా ఉంది. సో ఈ యొక్క బెడ్లు తడవకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలక్ట్రిక్ సామాగ్రి ఫ్రిడ్జ్ ను కూడా టేబుల్స్ పై ఎక్కించి వాటిని డ్యామేజ్ కాకుండా కాపాడుకుంటూ ప్రస్తుతం అయితే బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. సో ఏంటి అసలు మరి ఏంటి బియ్యం అసలు ఎన్ని గంటలకు వరద స్టార్ట్ అయిందమ్మా? అసలు ఎప్పుడు చూసారు? స్టార్ట్ అయింది సార్ 3 గంటలకు. తెల్లవారుజామున 3 గంటలకు స్టార్ట్ అయింది. లేచి ఇవన్నీ చదువుకు ఆల్రెడీ అంత ముందే పెట్టేసుకున్నాం మొన్న ఫ్రైడే వచ్చినప్పుడు. మళ్ళీ ఇంకా కొన్ని ఉంటాయి కదా సార్, అవన్నీ బిందెలు అలాంటివి పైన పెట్టేసి. అది మా పరిస్థితి. ఎక్కడ పోయింటాం సార్ మరి మేము తెల్లని దాకా ఈ నీళ్ళలో ఎక్కడ నిల్చుంటాం? ఇక్కడ పట్టుకొస్తే అది చూడండి సార్, అచ్చు చూడండి, మార్కు చూడండి, అది మా పరిస్థితి. ఎలా చేస్తారు మరి? మా పరిస్థితి ఇంతే ఉంది సార్. మరి చర్య తీసుకుంటారు చెప్పిర్రా? ఇట్లా చెప్తే ఈసారి రావని చెప్పారు. అన్ని డ్రైనేజీలన్నీ క్లియర్ చేసామని చెప్పి. నిజంగా ప్రాబ్లం ఎందుకు ఇట్లా ఉంది? ఇదే ముందు ఉంది కదా, ఇటు సైడ్ మోరి కట్టాలి. మోరి కట్టిన తర్వాత ఇది సెట్ అవుతుంది కావచ్చు. వాళ్ళు సరఫరా మేడం ఉన్నాయి కదా, ఒక్కసారి కూడా వచ్చి ఎలా ఉన్నారు ఏంటి అని అడగలేదు. ఈ సంపదన్న వాళ్ళే వస్తారు నీళ్ళు వచ్చినా గానీ. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ఈ సంవత్సరం 8 years సార్. ఆ నైట్ లో వచ్చేసరికి వీళ్ళకి ఫోన్ చేస్తే పాపం వీళ్ళు వస్తారు సంపదన్న వాళ్ళు. ఆమె ఒక్కసారి రాలేదు, చూడలేదు సార్. సో ఇది మొత్తంగా మనం గోకుల్ నగర్ పరిస్థితి అయితే చూస్తున్నాము. పూర్తిగా ఇండ్ల లోపలికి నీరు చేరడంతో ఇట్లా బియ్యం బస్తాలను ఈ విధంగా ఎత్తైన కుర్చీల మీద పెట్టుకొని కాపాడుకుంటూ ఉన్నటువంటి వస్తువులను అటు ఎలక్ట్రిక్ సామాగ్రిని కాపాడుకునేందుకు తెల్లవారుజామునే ఊహించిన వరద రావడంతో కంప్లీట్ గా ఇళ్ల నుంచి బయటికి వెళ్లిపోయిన పరిస్థితి. దాదాపు 800 కుటుంబాలంటే దాదాపుగా 3000 మంది పైగా ప్రజలు ఈ విధంగా 2 గంటల వర్షానికే హనుమకొండ నడిబొడ్డున ఈ విధంగా వరదకు దాటికి గురై ఇబ్బంది పడుతున్నారంటే ఓవైపు అధికారుల నిర్లక్ష్యము, ప్రజాప్రతినిధి నిర్లక్ష్యం కారణంగా వరద నీరు ఇళ్లలోకి చేరుతుందనే వార్త వినిపిస్తోంది. మరోవైపు
ఈ యొక్క మరో 48 గంటల పాటు ఇదే విధంగా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యం లోపల క్షేత్ర స్థాయి లోపల డిఆర్ఎఫ్ సిబ్బందిని అన్ని విధాల మున్సిపల్ శాఖ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి మరింత వరద ముంపు గురి కాకుండా వాటర్ లాగింగ్స్ లేకుండా ఏర్పాటు చేస్తున్నా కానీ పూర్తిగా ఇప్పటికే 12 పైగా కాలనీలు దాదాపు 20,000 మంది పైగా ప్రజలు పూర్తిగా వరదల్లో చిక్కుపోయిన పరిస్థితి, కట్టుబట్టలతో బయటికి వెళ్లారు. ఇక హుటాహుటిన పునరావాస కేంద్రాలను కూడా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నా. ప్రస్తుతం అయితే వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీ పరిధి లోపల దాదాపు 12 పైగా కాలనీ లోపల ఇట్లాంటి దయనీయ పరిస్థితి మనకైతే కనిపిస్తా ఉంది. సో మొత్తానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు సూచనలు చేస్తూ వైపు ఆ పునరావాస కేంద్రాలకు తరలించేందుకైతే ఏర్పాటు చేస్తారు. మొత్తానికి వరంగల్ నగరం అంతా కూడా మునుపెని లేని విధంగా మరోసారి వరద ముంపుకైతే గురైంది. ప్రధానంగా కాలనీలన్నీ కూడా అట్లా వాగుల్లా మారిపోయి పూర్తి స్థాయి లోపల వరద ముంపు గురయ్యి తీవ్ర ఇబ్బందులు వరంగల్ ట్రై సిటీ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు మొత్తం హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీ పరిధి లోపల కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉదయం 9 గంటల వరకు ఉన్నటువంటి ట్రై సిటీ పరిధిలోని వరద ప్రభావం సంబంధించినటువంటి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సంతోష్ తో వేణు బిగ్ టీవీ, హనుమకొండ.